ఒక వార్త కనిపిస్తున్నది, మీనాక్షి నటరాజన్ సంబంధించిన వార్త. పని చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చారా? పార్టీ పవర్లోకి రావడానికి వాళ్ళు చేసింది ఏంటి? ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా. ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారని ఎంక్వైరీ. మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ల వివరాల సేకరణ. కార్యకర్తల సంక్షేమం కోసం స్క్రీనింగ్ అట. ఇప్పుడు ఈమె పోస్ట్ మార్టం చేస్తున్నది. అసలు ఆమెని ఉండనిస్తారన్నది కూడా నాకు డౌటే. ఎందుకంటే ఇప్పుడు హెచ్సియు ల్యాండ్స్ విషయంలో కూడా ఆమె ఆల్రెడీ ఆ భూమిని హెచ్సియుకి ఇవ్వడమే బెటర్ అనే ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం నథింగ్ డూయింగ్. అసలు ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదు. ఆల్రెడీ మనకు డిసైడ్ అయిపోయింది, వాళ్ళతో మాట్లాడుకున్నాం, అయిపోయిందని చెప్తున్నారట. అందుకే ఇప్పుడు నిన్న మొన్న హెచ్సియుకి పోతుంది అనుకున్న సమయంలో సరే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ కమిటీ తెలుస్తుండొచ్చు, కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది సాధ్యమైనంత వరకు టీజీఏఎస్సీ అక్కడ నుంచి కంపెనీలకు కేటాయించాలన్నదే ఇప్పటికి వరకు ఉన్న స్టాండ్. కానీ ఆమె మాత్రం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే అది హెచ్సియుకే ఇవ్వాలి అని, వదిలేయండి ఆ భూమిని అని. ఇప్పుడు వ్యవహారం ఏ రకంగా మారిందంటే ఇప్పుడు సీనియర్ నాయకులంతా ఈ పార్టీకి సంబంధించిన విషయాల్లో మాట్లాడమనండి ఆమె, కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఆమె జోక్యం వద్దు అని సీనియర్ నేతలంతా హైకమాండ్కి ఆల్రెడీ కంప్లైంట్ చేసేసారు. ఆమెనేమో నిజాయితీ, హానెస్ట్, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకునేది ఆమెకు తెలియదు, తీసుకోదు. ఇంతకుముందు దీపాదాస్ మున్షి ఏమో ఆమె బాగా తింటున్నది, కార్లు తీసుకుంటున్నది, పైసలు తీసుకుంటుందని అట్లా కంప్లైంట్స్ పోయి ఆమెను తీసేసారు. ఈమెనేమో అసలు ఈమె ఏం తీసుకోదు, ఈమె బలంగా పనిచేస్తుంది, మా విషయాల్లో గవర్నమెంట్కి సంబంధించిన దాని విషయాల్లో ఎంటర్ అవుతుంది, ఈమెను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు కావాలి మీకు అంటే మీకు వదిలేయాలన్నట్టు గాలికి, మీకు వదిలేస్తే రాష్ట్రం మీద పడి ఎగబడి తినడానికి అవకాశం కల్పించాలన్నట్టు. ఇప్పుడు పనిచేసిన వాళ్ళకే పదవులు ఇచ్చారంటే ఇవ్వలేదు, 100% అదే కదా. పనిచేసిన వాళ్ళకే పదవులు వచ్చినాయా? ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా పనిచేసిన వాళ్ళ, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ, లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్ మీద కొట్లాడిన మనుషులా? ఎవరండి వాళ్ళంతా? అంతా రియల్ ఎస్టేట్ బ్యాచ్, లంపెన్ బ్యాచ్ ఉన్నది చుట్టూ చేరింది. కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి ఇచ్చారు? మళ్ళీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేగా గెలిచి ఓడిపోయిన వాళ్ళకి, ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలా పదవులు? కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా వాళ్ళకే ఇస్తారా? పోనీ అక్కడ ఏమైనా సామాజిక న్యాయం పాటించిరా? అది కూడా లేదు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు అటు మీద. పార్టీ పవర్లోకి రావడానికి ఎవరెవరు పనిచేశారు, ఇప్పుడు పదవులు ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఏమైనా పనిచేసిన వాళ్ళు ఉన్నారా అందులో అని. పదవులు తీసుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారు అంటూ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆరా తీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాళ్ళంతా ఏం చేశారు అని వివరాలు సేకరిస్తున్నారు. మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లపైన ఏఐసిసి ఇన్ఛార్జ్ స్క్రీనింగ్ చేస్తున్నారు. పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అని లోతుగా తెలుసుకుంటున్నారు. అన్ని వివరాలు ఆమె సేకరిస్తున్నట. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 12 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. వీరితో పాటు తొలి దశలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు ఇచ్చారు. అనంతరం మరికొన్ని కమిషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. వీరిలో ఎంతమంది మొదటి నుంచి ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు అని మీనాక్షి స్టడీ చేస్తున్నారు. ఏఐసిసి ఆదేశాల మేరకే ఇన్ఛార్జ్ ఈ వివరాలపైన ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. పదవుల్లో 3 కేటగిరీలు ఉంటాయని గతంలోనే ఏఐసిసి ఇన్ఛార్జ్ విభజించారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వాళ్ళు, ఇట్లా 3 కేటగిరీలుగా విభజించారు. ఇప్పటి వరకు ప్రభుత్వంలో పదవులు పొందిన వాళ్లను ఈ 3 కేటగిరీలుగా మీనాక్షి డివైడ్ చేస్తున్నారు. మంత్రులకు కూడా ఈ రూల్ వర్తింపచేయడం గమనార్హం. ఈ రిపోర్ట్ను ఏఐసిసి అగ్రనేతలకు పంపిస్తారట. కొత్త వాళ్ళకి పదవులు ఇచ్చారంటూ ఫిర్యాదులు ఇచ్చిరు కదా, మరి ఇవ్వలేదా? ఇచ్చిరు కదా. అట్లా పార్టీలోకి రాగానే పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరండి? 10 ఏళ్ళు కూడా మెక్కి ఈ పార్టీకి జాయిన్ కానీ పదవి ఇచ్చేసి ఏదో వ్యవసాయం ఏదో ఇచ్చినట్టు కదా. అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అలాగ నుంచి ఇలాగ వచ్చిండు, కొడుక్కి మదర్ డైరీ చైర్మన్ ఇచ్చారు. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళను పక్కకు పెట్టి కొత్త వాళ్లకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను, మంత్రులు సిఫారసు చేసిన వాళ్లకు పదవులు ఇస్తున్నారంటూ పలువురు నేతలు కంటిన్యూగా పీసీసీ, ఏఐసిసికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల కొందరు నేరుగా ఢిల్లీకి వెళ్లి కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తుంటే పదవుల్లో ఇతరులకు ప్రయారిటీ ఇవ్వడం ఏంటి అంటూ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఈ సమస్యను పలువురు నాయకులు గాంధీభవన్లో మీనాక్షికి వివరించారట. ఆ పదవులకు అర్హత లేదా? కార్పొరేషన్, కమిషన్ చైర్మన్లలో
మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు లేరనే వాదన నేతల్లో ఉన్నది. ఆ పదవుల్లో తమను ఎందుకు అలొకేట్ చేయలేకపోతున్నారని మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు నిలదీస్తున్నారట. ఇగో ఉదాహరణకు తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి కొడుకు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, చైల్డ్ ప్రొటెక్ట్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లోకి పవర్లోకి రాకపోవడంతో ఎలాంటి సంబంధం లేకపోయినా చైర్మన్లు ఇచ్చిరట. అరే ఇంత ఆంధ్ర ఒడిశా వాళ్ళకు కూడా ఇప్పుడు ఆయన శ్రీరామ్ కర్రీ అనేటువంటి డిజిటల్ మీడియా డైరెక్టర్ ఎవరు, ఒడిశాకు సంబంధించిన ఆయన, బీజేపీ కోసం పనిచేసిన ఆయనకు తెచ్చి పదవి ఇచ్చిరాడ. ఈ తెలంగాణలో ఉన్నో లేరా మీ కార్యకర్తల్లోనే కనీసం అంత ఎఫెక్టివ్గా పనిచేసే వాళ్ళు లేరా?